అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి నాయకత్వంలో పరిపాలన జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి మనం అన్ని కూడా ఈరోజు మేము దమ్మలమడుగు టౌన్కు సంబంధించి పట్టణానికి సంబంధించినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని పార్టీ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా మేము చేసే కార్యక్రమం ప్రజల పక్షాన కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి నాయకులు అందరూ కూడా బీజేపీ అందరూ కూడా కలిసి ఎన్నికలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం, అంతకంటే ఎక్కువ సూపర్ 6 పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తే సూపర్ 6 హామీలు సంవత్సరం గడిచిపోయినా కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితులలో పెద్ద ఎత్తున వెన్నుపోటు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ర్యాలీలు, ధర్నాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే అమ్మఒడి కింద అంటే అమ్మకు తల్లికి వందనం కింద 80 లక్షల మందికి వేయాల్సింటే 50 లక్షల మందికి మేము వేస్తున్నామని చెప్పారు. ఆ 50 లక్షల మందిలో కూడా చాలా మందికి పడలేదని కంప్లైంట్స్ వస్తానే ఉన్నాయి. ఈరోజు సంవత్సరం గడిచిపోయింది, రైతు చాలా కష్టాల్లో ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా వర్షాభావ పరిస్థితులు, అరాకొరా పంట పండితే గిట్టుబాటు ధర లేదు. రైతు పెట్టుబడి సాయం కింద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరము ప్రతి రైతుకు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సంవత్సరం గడిచిపోయినా కూడా ఈరోజు అన్నదాత సుఖీభ కింద పెట్టుబడి సాయం వేసి రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు. నిన్న ప్రతి మహిళకు 59 సంవత్సరాల వరకు ప్రతి నెల 1,500 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 రూపాయలు ప్రతి నెల అందిస్తాము జూన్ 24 నుంచి అని చెప్పి బాండ్లు ఇచ్చి సంతకాలు పెట్టి ప్రమాణం చేసి ప్రజలకు వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఆ పథకం గురించి ఊసేలేదు. ఈరోజు నిన్న అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏం చెప్పినారు? ఈరోజు ఆడబిడ్డ నిధి నెలకు 1,500 మహిళలకు ఇవ్వాలంటే ఈరోజు ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు. అంటే ఏమని అర్థం? ఇయ్యలేమని ఎత్తేయడమే కదా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ఈ పథకానికి అమలు చేయాలా, P4 కింద అమలు చేస్తాము. P4 పథకం అంటే ఏంది? ఈరోజు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదు అని చేతులు ఎత్తేసి P4 అని ఒక పథకం, ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏదో డబ్బున్నటువంటి వాళ్ళు పేదవాడికి ఈ కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తారనే విధంగా ఒక కార్యక్రమాన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.